వెల్కమ్ టు అతిథి మీ ఇంటింటి నేస్తం. సో అతిథి వచ్చేసింది, స్వీటీ వచ్చేసింది. ఈరోజు ఎక్కడికి తీసుకెళ్ళబోతుంది అనుకుంటున్నారా? మనం ఈరోజు వెళ్ళబోతున్నాం నాగోల్లో ఉన్న అశ్విని అక్క గారి ఇంటికి. సో అక్కడికి వెళ్ళిపోయి ఫుల్ ఎంటర్టైన్ అయిపోయి టేస్టీ ఫుడ్ తినేద్దామా? మరెందుకు లేట్, కమ్ ఆన్. అవ్వా, అలా పిలుస్తుంటే నా హార్ట్ నిండిపోతుంది తెలుసా? అవునా? ఎప్పటికీ మనం ఇలా కలిసి ఉండాలి కదా. సో ఇందాడి నుంచి చెప్తున్నా కదండి, మా అక్క గారని తినే అది. సో అక్క నీ కోసం అని చెప్పి అబ్బా మా అక్కని కలవాలి చాలా రోజులు అయింది అనుకుంటూ అలా 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 వచ్చేసాను. మరి నాకు అందరినీ పరిచయం చెయ్యాలి కదా. అసలు ఎంత బాగా రెడీ అయ్యా నీకోసమే వస్తున్నావని. కానీ చూడు, నువ్వు నేను ఆల్మోస్ట్ మ్యాచింగ్ నాకు కలవడింది, అందుకే నేను వేసుకున్నా. అరే వా, కళ్ళలో కూడా నేనే కనిపిస్తున్నా. మా అక్కకి ఇంకో ధ్యాసే లేదు. ఇంకా ఉంటాను నేను చెప్పి ఏదో గాల్లో ఉండిపోతాను. ఇక్కడ కొంచెం దిగి వచ్చేసాను. సో నాకు అందరినీ పరిచయం చేయాలి కదా. చేసేస్తా. ఇక తిను మా అత్తయ్య లక్ష్మి. హాయ్ అత్తయ్య. హాయ్ కోడలమ్మ. తిను మా చిన్న అత్తయ్య గారు. హాయ్. తిను అత్తయ్య వాళ్ళ అత్తయ్య అమ్మమ్మ అవుతుంది నాకు. వామ్మో. నమస్కారం మామ గారు, బాగున్నారా? తను నైబర్ జ్యోతి అక్క. రాక ముందు హాయ్. పిన్ని అనిత పిన్ని, అమ్మమ్మ వాళ్ళ కూతురు. హలో. కజిన్ సిస్టర్ అనూష. హాయ్. తను అమ్మమ్మ అవుతుంది. నమస్కారం అమ్మమ్మ. పిన్ని. హాయ్ పిన్ని. తిను వచ్చేసి ఆడపడుచు స్వీటీ. తిన పేరు కూడా. ఇంత ప్రిన్సెస్ కు చిన్న ప్రిన్స్ కూడా ఉన్నాడా? చిన్న ప్రిన్స్ పేరు వేదాంశ్ బాబు ఉన్నాడు. తిను పిన్ని అవుతుంది పద్మ. హాయ్. తిను ఆంటీ సుగుణ. హాయ్. తిను పెద్దమ్మ అవుతుంది జయమ్మ. హలో. ఆంటీ వేల హాయ్ అండి. అక్కయ్య. హాయ్. ఆంటీ స్వప్నక నైబర్. హలో. ఆడపడుచు భవ్య. హాయ్. చిన్న కోడలు, ముద్దుల కోడలు సహస్ర. హాయ్ బుడ్డి. పోనా అలిగింది. మేము వెళ్ళే లోపల ఫ్రెండ్స్ అయిపోతాం. ఓకే హాయ్ చెప్పు. సో అలా మా అక్క అడగంగానే ఫటాఫట్ అలా పరిచయం చేస్తుంది. పాప మా అక్క నా కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది. మా అక్కకి లేట్ చేయించొద్దు కదా ఇంకా. సో నీకు వెల్కమ్ డ్రింక్ రెడీగా వచ్చేస్తా. అబ్బా, మై క్యూట్ సిస్టర్ నా కోసం వెల్కమ్ డ్రింక్ తీసుకొచ్చేపోతున్నారు. ఎస్, మా అక్క నాకు అడగకుండానే వెల్కమ్ డ్రింక్ తీసుకొచ్చేసారు నా కోసం. సో తీసేసుకుందామా? ఓకే స్వీటీ. థ్యాంక్ యూ. తీసుకో. సో మా అక్క నాకు వెల్కమ్ డ్రింక్ ఇచ్చేసారు. టేస్ట్ చేసేద్దామా? సో ఎస్, మనం ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే రెడీ. ఇలా ఉంటే సరిపోదు, ఎనర్జీ ఉండాలి. అబ్బా ఇప్పుడే వెల్కమ్. ఓకే అది. సో ఫస్ట్ నా కోసం ఎంటర్టైన్మెంట్ ఎవరేం చేస్తున్నారు? పిన్ని వాడుతుంది. సో మా పిన్ని గారు మన కోసం ఒక మెలోడియస్ సాంగ్ పాడైపోతున్నారు. వినేద్దామా? స్టార్ట్ ప్లీజ్. వేవేల గోపమ్మల మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే అహాన్నుల మిన్నుల కన్నుల వెన్నెల వేణువులు దాడే మది వెన్నెల దోచాడే ఆహా వేవేల గోపమ్మల మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్నవన్న కాడే కన్నతోడు లేనివాడే కన్నెతోడు ఉన్నవాడే కన్నతోడు లేనివాడే కన్నెతోడు ఉన్నవాడే గీతాత సారమిచ్చి గీతలెన్నో మార్చేనే వేవేల గోపమ్మల మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే. Superb. Yes. So
సో నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ లో నా కోసం ఎవరు ఏం చేయబోతున్నారు? స్కిట్ చేస్తున్నాం, మేమిద్దరం చేస్తాం. సో మా అక్క అండ్ మై సిస్టర్ నా కోసం ఒక చిన్న స్కిట్ చేయబోతున్నారు. అదేంటో చూసేద్దామా? స్టార్ట్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగా గుడ్ ఆఫ్టర్నూనా? ఐఎమ్ సారీ టీచర్, గుడ్ ఆఫ్టర్నూన్. సరే కానీ కూర్చో, నీకు క్వశ్చన్ అడుగుతాను, దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? షూర్లీ టీచర్, కానీ కొంచెం ఈజీగా అడగరా? ఈజీగానే అడుగుతాను, నీ తెలివి తగ్గట్టు ఈజీగా అడుగుతేనే చెప్తావు, ఓకేనా? ఓకే. రామాయణంలో ఒక 5 మెంబర్స్ పేర్లు చెప్పు. షూర్ టీచర్. రామాయణంలో వచ్చేసి రాముడు, రాముడు వాళ్ళ మమ్మీ, రాముడు వాళ్ళ డాడీ, రాముడు వాళ్ళ తమ్ముడు, రాముడు వాళ్ళ పిన్ని. సో నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ లో ఎవరు? నేను నా కోసం ఏం చేయబోతున్నారు ఆంటీ? చిట్కా చెప్పబోతున్నాను. ఓకే, మా ఆంటీ మన కోసం ఒక బ్యూటిఫుల్ చిట్కా చెప్పబోతున్నారు. అది మీరు నేను ఫాలో అయిపోదామా? ఓకే. మనకు పంటి నొప్పి వచ్చినప్పుడు లవంగము పంటి కింద పెట్టుకుంటే పన్ను నొప్పి తగ్గుతుంది. వావ్, సూపర్. సో ఎప్పుడైనా పళ్ళు నొప్పేసినప్పుడు అయ్యో నా పన్ను అనుకుంటే అలా కూర్చునే బదులు ఒక లవంగం తీసుకుని అలా పెట్టుకున్నారు అనుకో, నొప్పి మొత్తం పోతుంది. సూపర్. సో నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ లో మా బామ్మగారు ఏంటో అడిగేస్తా అంటారంట నన్ను. ఏంటో చూసేద్దామా? ఇంతింత గుడి కాదు, ఈశ్వరుని గుడి కాదు, కంచు కొప్పెర కాదు, కదిలించరాదు. ఇంతింత గుడి కాదు, ఈశ్వరుని గుడి కాదు, కంచు కొప్పెర కాదు, కదిలించరాదు. బామ్మగారు అసలు ఏంటి క్వశ్చన్ ఏంటి నాకు అర్థం కాలేదు. ప్లీజ్ నమ్మకం మీరే ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ మొగులు మబ్బుల అబ్బా. సూపర్. ఇంతే కాదు, మబ్బులు ఎలా అవుతాయి? కదిలియలేం కదా, ఇంత గుడి కాదు కదా, కంచు కొప్పెర కాదు కదిలించడానికి, మరి కందలేదు అంతే. కదిలియలేం కదా. సూపర్ సూపర్. సో ఈరోజు నేను ఒకటి కొత్త నేర్చుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ లో ఎవరు? స్టోరీ చెప్తుంది తను వచ్చేసి. ఓకే, సో మా అక్క నా కోసం ఒక బ్యూటిఫుల్ స్టోరీ చెప్పబోతున్నారు, వినేద్దామా? స్టార్ట్ ప్లీజ్. ఒక ఊర్లో స్నేహితులందరూ ఒకే దగ్గర చదువుకుంటారు. వాళ్ళు పెద్దయ్యాక అందరూ మంచి డెవలప్ అవుతారు అందరూ. కానీ వాళ్ళ దృష్టిలో ఏదో కోల్పోయామనేసి, ఏదో సాధించాలి ఇంకా అనేసి ఉంటుంది. అయితే వాళ్ళందరూ మళ్ళీ ఒక వాళ్ళ ఊర్లోకి వెళ్ళేసి కలుసుకుంటారు. అక్కడ కలుసుకొని వాళ్ళ మాటల్లో అందరి దృష్టిలో ఏదో కోల్పోయామనేసి బాధ ఉంటుంది. అయితే వాళ్ళకు ఒకసారి వాళ్ళ చిన్నప్పుడు ఒక మాస్టర్ గుర్తొస్తారు. ఆయన చాలా నవ్వుతూ అందరితో హ్యాపీగా ఉంటారు. అయితే వాళ్ళకి అదే గుర్తొచ్చి వాళ్ళ మాస్టర్ దగ్గరికి వెళ్దామనేసి అనుకుంటారు. అందరూ వాళ్ళ మాస్టర్ ఇంటికి వెళ్తారు. అప్పుడు వాళ్ళ మాస్టర్తో చాలా వాళ్ళ డెవలప్ అయిన వాటి గురించి అన్నిటి గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ బాధలు, కష్టాలు, సుఖాలు అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ మాస్టర్తో వాళ్ళ విషయం కూడా షేర్ చేసుకుంటారు. మేము అంతా డెవలప్ అయ్యాక కానీ మేము ఏదో కోల్పోయాము, మా దృష్టిలో ఏదో కోల్పోయామనేసి బాధ ఉంది అని చెప్తారు. అప్పుడు వాళ్ళ మాస్టర్ లోపలికి వెళ్ళి వాళ్ళ వైఫ్ని టీ తీసుకొని రమ్మంటారు. అప్పుడు వాళ్ళ వైఫ్ టీ తీసుకొస్తుంది. అందులో ఆ టీ గ్లాసెస్ ఎలా ఉంటాయంటే పింక్ అని అన్ని వెరైటీస్ డిజైన్తో ఉంటాయి. వాళ్ళు టీ తీసుకుంటారు. ఎలా తీసుకుంటారంటే వాళ్ళు చూస్తారనమాట, ఏది బాగుంది ఏది బాగాలేదనేసి. టీ రుచిని చూడరు వాళ్ళు, ఏది బాగుంది అనేసి చూస్తారు. అప్పుడు వాళ్ళ మాస్టర్ అంటారు, మీరు టీ తాగడం మానేసి అందరి కప్స్ చూస్తూ ఉన్నారు, అదే మీరు చేసిన తప్పు. ఏంటంటే మనము ఏం సాధించామనేది చూడాలి, అంతేగాని మనము ఏదో ఇంకా సాధించాలి అనేసి చూడొద్దు అనేసి చెప్తారు. సూపర్ సూపర్, ఒక గ్రేట్ లెసన్ స్టోరీ చెప్పారు నాకైతే. సూపర్, నిజంగా చాలా బాగా చెప్పారు. ఒక మంచి మోరల్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ లో మనకు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఉందిగా, అది ఎవరో చెప్పాలా? నేను చెప్పను, మీరే చూడండి. మ్యూజిక్ ప్లీజ్. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే,
చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే తస్సదియా గుండెల్లోన మంటే పెట్టవే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అందాల మోనాలీసా ఆ పెయింటింగ్ నేను చూసా మరి ఆ సోయడం నీ ముందర మూలకొస్తాదే భూగోళమంతా తిరిగా అరే గూగుల్లో మొత్తం ఎదిగా ఇన్ని చమక్కులు తళుక్కులు నేనైతే చూడలేదే పాల పుంటకి ప్రాణం వస్తే పాల బిట్టకి పరికిణి వేస్తే చాబిలమ్మే జాతరకొస్తే నీలా ఉంటుందే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా సూపర్ చాలా బాగా డాన్స్ చేసావు. అలా నువ్వు చేస్తుంటే నేను కూడా వచ్చేసాను. నీ డాన్స్ ఏమైనా డిస్టర్బ్ చేశాను? కానీ నాకన్నా తనే బాగా డాన్స్ చేసింది. ఎనీవే సూపర్. అమ్మయ్య అక్క ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఇంకా ఆకలి వేసేస్తుంది నాకైతే. రెడీ స్వీటీ. నేను అడగకుండానే ప్రతిసారి నాకు తెలుసు కదా నీకు ఆకలేస్తుంది, చాలా డాన్స్ చేసావు కదా, ఆకలేస్తుంది అని చెప్పేసి రెడీగా పెట్టేశాను ఆల్రెడీ. మా అక్కకి నా మనసు చాలా బాగా తెలుసు. ఇప్పుడు నాకు ఏమేమి పెడతారో చూసేద్దాం. yes it's tasting time, yummy yummy time. ఎందుకు అందరూ అలా కూర్చున్నా టేస్ట్ చేసేద్దామా? ఓకే సో ఫస్ట్ చక్కెర పొంగల్ టేస్ట్ చేద్దాం. ఎవరు చేశారు? నేనే చేశాను. మీరే చేశారా? వావ్, నేను టేస్ట్ చేసేనా? ఓకే. యాక్చువల్లీ చక్కెర పొంగల్ బాగుంది, అందరు తినొచ్చు. చాలా టేస్టీగా ఉంది, యమ్మీ యమ్మీ ఉంది, నాకు నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ సర్వపిండి ఎవరు చేశారు? మీరు చేశారా అండి? నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా, నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి డబ్బాలో పెట్టిస్తే దాని బదులు మేము అందరం తినేసేవాళ్ళం అనమాట. సో టేస్ట్ చేసేనా? సూపర్, చాలా బాగుంది. ఫస్ట్ నేను ఆంటీ దగ్గర టేస్ట్ చేస్తాను, నెక్స్ట్ మీ దగ్గర టేస్ట్ చేస్తున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పులిహోర. నాది ఏం చేశాను? ఇది కూడా సుకుమారంగా చేశారా? సో టేస్ట్ చేసేస్తున్నా. ఇంకేం పులిహోర నాకు అర్థం కావట్లేదు. నిమ్మకాయ పులిహోరేనా ఇది? వావ్, దీంట్లో ఏమేమి కలిపారు చెప్పండి. నిమ్మకాయ అని మాత్రం అనకండి. అది తప్ప అన్ని కలిపాను. అబ్బా, మళ్ళీ నిమ్మకాయ పులిహోర ఎలా అయింది? అది కూడా. ఎనీవే సూపర్, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటో వెరైటీ ఉంది. అక్క ఇదేంటి? రైలు పలహారం. రైలు పలహారం, దీని పేరే అంతే. అరే ట్రైన్ లో కూర్చుంటే ఇంకా బాగుండేది. అట్లనే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అట్లా వెళ్తూ తింటే. ఎవరు చేశారు? ఇప్పుడు నేనే చేస్తాను. అది సంగతి. మా అక్క ఒక ట్రైన్ కూడా అరేంజ్ చేసి ఉండాల్సింది. ట్రైనే అనుకో కదా. అలా ఫీల్ అవ్వండి. సో నేను టేస్ట్ చేసేస్తున్నా. ఎలా ఉంది స్వీటీ? చాలా టేస్టీ ఉంది. నేను ఫస్ట్ టైం తింటున్నా. ఇది దేంతో చేశారు? బియ్య పిండితో చేస్తారు. ఇది రౌండ్ రౌండ్ బాల్స్ కూడా. బా సూపర్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నీకు చాలా ఓపిక ఉంది అక్క. థ్యాంక్ యూ, నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్, చాలా టేస్టీగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటో ఉంది. వాట్ ఈస్ దిస్? కొబ్బరి గార. కొబ్బరి గార. వావ్,
కొబ్బరి తిన్నా నేను గారెలు తిన్నా కొబ్బరి గారె ఎవరు చేశారు? అమ్మమ్మ చేసింది. సో బామ్మగారు మీరేనా చేసింది? మేమే చేసాం. మీరు ఇక్కడ వెరైటీ వెరైటీ చేస్తారా? నేను టేస్ట్ చేసేనా? చేసేయి. ఇంకా ఎలా చెప్పాలి, ఎంత టేస్టీగా ఉంది తెలుసా? టేస్ట్గా ఉందా? చాలా. అసలు ఇంత తిన్నగా ఎలా చేశారు? కొబ్బరి, బియ్యపిండి, శనగపిండి, తగినట్టు కారము, ఉప్పు, కళ్యామాకు, నువ్వులు వేసి ముద్దగా చేయాలి. చేసి ఒత్తుకుంటా చేయాలి. చాలా గ్రేట్. ఎంత టేస్టీగా ఉందంటే చాలా టేస్టీగా ఉంది. టేస్టీగా ఉందా? సో నెక్స్ట్ డే నుంచి నేను మా బామ్మగారి దగ్గర క్లాసెస్కి వచ్చేస్తున్నాను అనమాట. కానీ చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ బామ్మ. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వి హ్యావ్ ఆలు పులావ్. ఎవరు చేశారు? సో ఆంటీ గారు మన కోసం ఆలు పులావ్ చేశారు. మరి దీని కాంబినేషన్ గుత్తి వంకాయ తీసుకుందామా? ఎవరు చేశారు గుత్తి వంకాయ? నేను చేశాను. మా స్వీట్ చాలా ఇష్టం అని చేశాను. అరే వా, చాలా చాలా ఇష్టం. ఎప్పుడు ప్రోగ్రామ్ నేను చాలా చూస్తుంటాము. చాలా బాగా చేస్తావు. ప్రోగ్రామ్స్లో నీది బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇలా చెప్పి అంత నన్ను అంత పొగిడితే నేను వంకాయ తినకుండా ఎలా ఉంటాను చెప్పండి. సో ఆలు పులావ్ విత్ గుత్తి వంకాయ టేస్ట్ చేసేద్దామా? గ్రేట్ కాంబినేషన్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆలు పులావ్ ఎంత బాగుంది తెలుసా? నాకు చాలా బాగా నచ్చింది. నేను వచ్చిన ప్రతిసారి మీతో ఇదే చేయించుకుంటా. చాలా అంటే చాలా బాగుంది. మన వంకాయ ఎక్కడ తగ్గలేదు ఆంటీ. అలా సాఫ్ట్ గా అలా పెట్టుకుని ఫస్ట్ అదే కరిగిపోయింది. అలా ఉంటేనే ఇష్టం అని చాలా, అబ్బా అందుకే అలానే చేసాం. ఇంకా ఇలా ఇలా చెప్తుంటే నేను ఇంకో 2-3 వంకాయ తీసుకుని మరీ తింటాను మీకోసం. థ్యాంక్ యూ. ఇచ్చిన పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. సో నెక్స్ట్ వీ హ్యావ్ దద్దోజనం. ఇది చూసారు ఒక్కసారి, వెరైటీగా సేమియాతో చేశారు. ఎవరు చేసింది? నేనే. అది నువ్వేనా? ఏ జోక్ చేయకు. ఇప్పుడు అక్క చెప్పండి, సీరియస్ ఎవరు చేశారు? నేనే. తనే చేసింది. సేమియాతో దద్దోజనం కొత్తగా వెరైటీగా ఉంటుందని చేసా. ఎవరు నేర్పించారు నన్ను? మా మమ్మీ. అయితే ఆంటీని నమ్ముకోవచ్చు. ఆంటీ చాలా బాగా టేస్ట్ చేస్తారు. సో నేను టేస్ట్ చేయబోతున్నాను సేమియా దద్దోజనం. సూపర్. యాక్చువల్లీ దద్దోజనం కన్నా ఇదే చాలా బాగుంది కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. వెరీ గుడ్ అబ్బా. అందుకే స్వీట్ కోసం చేసా. థ్యాంక్ యూ. సూపర్. సో ఇక్కడ నాకు ఒక్క రెసిపీస్ కాదు, అన్ని రెసిపీస్ చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ ఉంది. అలా ప్లేట్ నిండిపోయింది, నాకు అడుగు కూడా నిండిపోతుంది. సో నేను ఇలా తింటానే ఉంటాను, మీరు అలా చూస్తూనే ఉండండి. ఎస్, నేనైతే చాలా 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 బాగా ఎంజాయ్ చేశాను అక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నాకు నేను అలా గుర్తుంచుకుంటాను అనమాట, అక్క నేను ఈరోజు కలిసాను నిన్ను అని. నాకైతే చాలా మెమరబుల్ డే. నాకు ఇంత టేస్టీ ఫుడ్ అండ్ బోల్డ్ ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసింది అడగకుండానే. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ టూ. అయ్యో ఎంత ప్రేమో. కానీ ఇప్పుడు ఈ చెల్లెల్ని పంపించేయాలి ఇక్కడ. నేను పంపించను చెల్లెమ్మ, ఇక్కడే ఉండాలి నువ్వు. ఏంటో అందరికి ప్రేమ ఎక్కువైపోతుంది. నాకు పంపించట్లేదు. నువ్వు అంత దూరం నుంచి నా కోసం వచ్చినప్పుడు వెళ్ళిపోతావు. ఇక్కడే ఉండు ఒక 2 days. తర్వాత పంపించేస్తాను. మా తర్వాత పంపించేస్తాను. సరే, వీళ్ళు నన్ను ఉంచేసుకుంటారంట. నా గోల్ ఎంతసేపు భరిస్తారా. కానీ మా అక్క నా కోసం ఇంత చేసింది కాబట్టి మా అక్కకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఇచ్చేనా? సో ఇంత చేసిన మా అక్కకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. సో మా అక్కకి నా తరపు నుంచి ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అతిథి నుంచి ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. నీకన్నా నీ కోడలు ఎగ్జైట్ అవుతుంది గిఫ్ట్ రాగానే. సో నీకు నీ కోడలికి కలిపి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. సెకండ్ గిఫ్ట్ కోసం మీరు నా కోసం ఏదో ఒక టాస్క్ చేయాలి. అంటే ఒక డైలాగ్ కానీ, ఒక జోక్ కానీ, ఒక సాంగ్ కానీ. మీ కోడల కోసం గిఫ్ట్ కోసం. కోడల కోసం కాదు, జస్ట్ నార్మల్ సాంగ్ పాడతాను. ఓకే ఫైన్. పువ్వుల్లో దాగున్న కళ్ళెంతో అతిశయం, ఆ సీతకోక చిలక వల్లెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు ఉంది నీవే నా అతిశయం, ఆగిరులు ఈతరులు ఏ జరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం. ఓ వావ్, సూపర్ సూపర్ సూపర్. చూసావా, మీ అత్త నీకోసం ఇంత బ్యూటిఫుల్ సాంగ్ పాడారు కాబట్టి నీకు గిఫ్ట్ ఇచ్చేసేనా. సో నీకు మీ కోడలికి కలిపి వచ్చిందా గిఫ్ట్. వావ్,
స్వీటీ నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చావు కదా మరి నేను కూడా నీకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా ఇప్పుడు వర్షాకాలం కదా సో నువ్వు బయటకు వెళ్తే తడిచిపోకుండా ఉండాలి కదా మా చెల్లి అందుకోసమే ఇది ఇస్తున్నాను తీసుకో వావ్ థాంక్యూ నా కోసం అంబ్రెల్లా తీసుకొచ్చారు ఐ ఓపెన్ ఇట్ ఫ్యామిలీ మొత్తం పట్టచ్చు అనుకుంటుంది మా అక్క నేను బయటకు వెళ్తాను ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు థ్యాంక్ యూ సో మచ్ సో మా అక్కకి నేను గిఫ్ట్ ఇచ్చేసాను మా అక్క నాకు గిఫ్ట్ ఇచ్చేసారు మనం ఇద్దరం కలిసి సెల్ఫీస్ తీసేసుకుందామా ఓకే ఇట్స్ సెల్ఫీ టైం సో వీళ్ళందరూ ఏంటో డల్గా ఉన్నారు నేను వెళ్ళిపోతున్నా అని అలా స్మైల్ చేస్తూ ఉండాలి ఎప్పటికీ మీరు స్మైల్ చేస్తుంటే నేను హ్యాపీగా ఉంటా సో ఇదే స్మైల్ అండ్ ఇదే హ్యాపీనెస్ తో మనం అందరం కలిసి డాన్స్ చేద్దామా ఓకే మ్యూజిక్ ప్లీజ్ అమ్మకుటి అందమంత వంపకే అగిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే అమ్మకుటి అందమంత వంపకే అగిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే ఈ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ నీకు నాకు ఊగింది జెండా చలో జజ్జనక చలో జజ్జనక ఎక్కుపెట్టి కంటి చూపు దించకే గుక్క పెట్టి హుక్కపోత పెంచకే ఎక్కుపెట్టి కంటి చూపు దించకే గుక్క పెట్టి హుక్కపోత పెంచకే నువ్వేమో దంద నేనేమో రజని కంద నిన్ను నన్ను ఆపేది ఉందా చలో జజ్జనక చలో జజ్జనక సో నేనైతే మా అక్క వాళ్ళ ఇంట్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తాను నేను మెజర్ చేయలేను నీ ప్రేమని హ్యాపీనెస్ని నేను చాలా ఎంజాయ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఓకే స్వీటీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అబ్బబ్బబ్బా ఇలా అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటే నేను వచ్చి ఉంటాను ఎప్పుడు రావచ్చు ఆల్వేస్ వెల్కమ్ డోర్స్ ఎప్పుడు తెరిచే ఉంటాయి నా కోసం థ్యాంక్ యూ సో మచ్ నైస్ మీటింగ్ యూ నాకైతే కడుపు నిండా అండ్ టేస్టీ ఫుడ్ పెట్టారు నాకు ఇక్కడే ఉండబుద్ధి వస్తుంది కానీ వెళ్ళాలి కదా అలా నేను వెళ్తున్నాను డల్లు ఉండకండి అబ్బా ప్లీజ్ వెళ్ళొద్దు స్వీటీ ఇక్కడే ఉండిపో సో ఇదండి వారం అతిథి నెక్స్ట్ వీక్ మరొకరి ఇంట్లో అతిథిగా వచ్చేస్తాను టేక్ కేర్ బాయ్